ఎస్ అండి, మనతో పాటు మళ్ళీ మాట్లాడడానికి మచిలీపట్నం నుంచి కుమారి గారు జనసేన వీర మహిళ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదామండి. నమస్తే అండి కుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి. రెహమాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మ కుమారి గారు వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. చెప్పమ్మా, చెప్పు. ఓజీ సినిమా గురించి మాట్లాడమ్మా. ఓజీ సినిమా గురించి మేము ఇంతవరకు చక్కగా ఎన్నో విషయాలు చక్కగా మాట్లాడుకున్నాం. నీ నోటి నుంచి కూడా వినాలని, నీ చక్కటి నీ నీ పలుకులు కూడా, నీ తేనె లాంటి పలుకులు కూడా వినాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. చెప్పమ్మా కుమారి గారు. ఓకే సార్. మచిలీపట్నం అండి, కృష్ణా జిల్లా. జనసేన కుమారి అంటారు. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటేనే మాకు తెర మీద అన్నగారు కనిపిస్తేనే మాకు ఒక పండగ, చెప్పలేని పండగ. అంటే ఒక దేవుడులా కనిపిస్తాడు మా అన్న, ఒక చెల్లెలికి అన్నలా కనిపిస్తాడు, ఒక తల్లికి కొడుకులా కనిపిస్తాడు. ఇంక చెప్పలేమండి. ఇంకా కుమారి గారు, మరి కాసేపట్లో బెనిఫిట్ షో ఉంది, వెళ్తున్నారా మరి? ఓకే, తీసుకున్నాను మేడం, టికెట్లు తీసుకున్నాను. బెనిఫిట్ షో ఉంది, ఇప్పుడే ఈవెంట్ లోకి వెళ్ళొచ్చాను. జస్ట్ మీ కాల్ రాగానే నేను ఇంటికి రావడం జరిగింది. మాట్లాడదాము అన్న గురించి అని. హరహర వీరమహిళలకు కూడా మేము ఎంపీ బాలశౌరి గారు ఉన్నారు కదా, మచిలీపట్నం ఎంపీ గారు, అన్నగారితో కూడా మేము హరహర వీరమహిళ సినిమాకు కూడా మేము వెళ్ళి మొత్తం జన సైనికులతో అంతా వెళ్ళి చూడడం జరిగింది ఆ రోజు. ఈ రోజు ఓజీ సినిమా అనే సినిమా, మా అన్నగారి సినిమా, ఆ బ్రాండ్ అంటే జిఓ అనే బ్రాండ్ వినిపిస్తేనే అసలు గుండెల్లో దడ 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 కొట్టుకుంటుంది. ఆనందంతో గుండెల్లో దడదడగా కొట్టుకుంటది. ఆనందంతో పట్టుకుంటుంది. అంటే శత్రువులకేమో గుండు మామూలుగా ఆ పేరు చూడగానే దడ అన్నమాట, మామూలుగా కాదు శత్రువులకి. ఓకే, మా జన సైనికులకి అయితే, వీర మహిళలకైతే ఒక పండగ వాతావరణం అయితే నెలకొనుంది మచిలీపట్నంలో. అయితే కాసేపట్లో మేము వెళ్ళి చూసి ఆనందిస్తాము. అయితే అన్నగారు సినిమా అంటే మామూలుగా ఉండదు కదా, అలాంటోడు వస్తున్నాడంటే మళ్ళీ పండగ వాతావరణం నెలకొంది అని అంటున్నారు. దసరా సందర్భంగా పండగ సీజన్ లో సినిమా వస్తుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? రెస్పాన్స్ ఎలా ఉండేదండి అమ్మా? ఆమె ఇప్పుడు ఆమె ఫేస్ చూస్తే ఏం తెలుస్తుందంటే, 2వ తారీఖు రావాల్సిన దసరా 25వ తారీఖు మారింది అంటుంది ఆమె. అది కూడా చెప్పకపోతే ఎట్లా తల్లి నువ్వు? కుమారి గారి ఫేస్ వాళ్ళు చెప్పాలి కదా, కుమారి గారి ఫేస్ ఎట్లుందంటే, 2వ తారీఖు కదా దసరా అంటే వాళ్ళ వాళ్ళ అన్నయ్య గారి సినిమా పండగ 2వ తారీఖు పండగ 25వ తారీఖే వచ్చింది అని ఆమె చూడు కళకళలాడిపోతుంది. కళకళలాడుతుంది ఆవిడ మాటల్లో, మనం కూడా వినాలి కదా. ప్లస్ మీరు అంత ముందే ఒక మాట కూడా చెప్పారు, వీర మహిళ. అవును, వీర మహిళ, మామూలు మహిళ కాదు. ఎంత ఆనందపడుతుంది అంటే, వాళ్ళ అన్నయ్యని తెర మీద చూడాలి కొత్త లుక్తో. అంటే వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకోవాలి, చెల్లెళ్ళ ఫీలింగ్ ఎలా ఉండిద్దో తెలుసా? అన్నయ్యని కొత్తదనంలో చూడాలని ఉండిద్ది జనరల్ గా. అన్నయ్యని కొత్తదనంలో చూడాలి, కొత్త రకంగా చూడాలి. ఎందుకంటే చెల్లెళ్ళ మనస్తత్వం అంతా ఇలానే ఉంటుంది. అన్నయ్యని ఒక కొత్త రకంగా చూడాలని. చెప్పమ్మా కుమారి గారు, మాట్లాడండి. ఎస్, థ్యాంక్ యూ కుమారి గారు. సినిమా అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.